అబ్బాయిలు సో ముందుగా నా తరపు నుంచి రాబోతున్న ముగ్గురు కత్తులంటే అమ్మాయిలు ఎక్కడున్నారు? స్టాండ్ అప్. ఎవరు అబ్బాయిలు? మేము అబ్బాయిలతో ఆడతాం, డైనోసార్స్ తోటి. ఇవాళ అందరికి అర్థమైందా నాకు ఇంత ఎనర్జీ ఎందుకు వచ్చిందో? ముగ్గురు డాడీలు నాకు. ఈ రోజు టాపిక్ ఏడుపు. శ్రీముఖి, సింహానికి జింక అడ్రస్ దొరకనంత వరకే సైలెన్స్, దాని తర్వాత మొత్తం వైలెన్స్. ఒక్కసారి నేను కాల్చడం మొదలు పెడితే శ్మశానంలో జాగుండదు, ఏడవడానికి ఓపిక ఉండదు. నేను ఫామ్ లో ఉన్నప్పుడు మీరు అందరు కామ్గా ఉండాలి, లేకపోతే మీ జీవితాలకి కామా ఉండదు, డైరెక్ట్ ఫుల్ స్టాపే. నేను ఒక్కసారి సీన్ లోకి ఎంటర్ అయ్యాను అనుకో, రాసిన రైటర్ కి కూడా డైలాగ్స్ ఉండవు, తొక్కి పాడేస్తాను. అయినా నీలాంటోడు నా ముందు నించొని డైలాగ్స్ చెప్తుంటే కూర్చొని ఏడుస్తూ గల్లీలో తిరగడానికి అల్లటప్ప యాంకర్ అనుకున్నావురా? శ్రీముఖిడా. ఓకే చిన్న డాడీ, మూలలు దింపాలి ఇప్పుడు గట్టిగా. చిన్న డాడీ డైలాగ్ సింగిల్ టేక్. నీ కొడుకే చెప్పిండు, తండ్రి చెప్పలేడా? చెప్పు డాడీ. ఒసేయ్ మీ అక్కకి చెప్పు, భయపడి ఏడిపిస్తా అని. బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసిన. నాన్న కొడుకుని చెప్తున్నాను, ఏమనుకోకు నాన్న, నీలో ఉంది నాన్న. చెప్తా, చెప్పు నాన్న. ఒసేయ్ మీ అక్కకి చెప్పు, ఏడిపిస్తా అని. నేను ఆపడానికి ట్రై చెయ్యి, లేకపోతే పారిపోవడానికి ట్రై చెయ్యి, వేటానికి వెయిట్ చెయ్యి. మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నా తెలుసా? పులిని వేటాడేటప్పుడు ఎన్నో కుక్కలు ఎదురుతూ ఉంటాయి. ఆ కుక్కల్ని తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది. ఇప్పుడు నాకు కత్తిలేస్తుంది చూడండి. నువ్వు దమ్కి ఇస్తే దడుచుకుంటాను అనుకున్నావు బే. నువ్వెక్కడికి పోతే అక్కడికి వస్తా, నువ్వు పారిపోతే పట్టుకుంటా, నువ్వు ఎదురైతే యుద్ధం చేస్తా. కానీ గుర్తించుకో, ఖచ్చితంగా మిమ్మల్ని నేర్పిస్తా. ఆ తూర్పున సూర్యుడు ఉదయిస్తానన్నది ఎంత నిజమో, మీ అందరిని నేర్పిస్తానన్నది అంతే నిజం. గుర్తించుకో, నీకు ఇజ కల్లా. డాడీ, చిన్న డాడీ నా ఇజ్జత్ తీసేయండి. నువ్వు నా ఒరిజినల్ డాడీ, నా బిగ్ డాడీ. ఇజ్జత్ నిలబెట్టు. నువ్వు ఫస్ట్ నువ్వు నిల్చో. చూడు పాప, సింహంతో వేట నాతో ఆట మొదలు పెట్టకండి. ఒకసారి మొదలు పెట్టాక ఏడుపు చవి చూడకుండా ఉండడం మీ వల్ల కాదు. ఏడుపోట్టు యాంకర్ ని పట్టుకొని వచ్చి మా అబ్బాయిని ఏడిపించాలని చూస్తారా? మీరెంత, మీ జీవితాలు ఎంత? పోవే. అది మా ఒరిజినల్ డాడీ. ఒకే రక్తం రా. నువ్వులే. అరే, సింహం తలదించుకుంది కదా, నీళ్ళు తాగుతుంది కదా అని చెప్పి తొడగొట్టావనుకో, ఒక్కసారి ఆ తల ఎత్తితే నీకు కొట్టడానికి తొడ, ఎత్తడానికి తల రెండు ఉండవు. ఇంకోసారి మా శ్రీముఖి అక్కని ఎవరైనా ఏడుపు ముఖం అన్నారనుకో, జాయింట్లు రాలిపోతే, ఫిలమెంట్లు రాలిపోతాయి. ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా, ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా. ఏమున్నా డాడీ, ఆ పొట్టి చెప్పింది, ఆ పక్క చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్తావు, అందుకే నిల్చున్నాడు.
మా పెద్ద డాడీ. చూడు పాప, ఏడుపు తుడుచుకుంటే పోతుందంటే 199 సార్లు తుడుచుకోవడానికి మేము రెడీ. అదే మేము పోతాం అనుకుంటే ముందు మీరు పోతారు. ఒకటి గుర్తుపెట్టుకో, యుద్ధం చేయలేని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు, పటాస్తో చూడని వాడే నవ్వలేడు, సీరియల్ చూసి ఏడుస్తూ ఉంటాడు. చూసారు కదా నాన్న, మనం అలా మీద పడిపోయి పడేసుకొని అవన్నీ చేయడం లేదు. వచ్చి మంచి డైలాగ్ చెప్పేసి పాస్ట్ డాన్స్ చేసేస్తే అయిపోతుంది. లేసేను. రవి గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. మీ మీద రెస్పెక్ట్ ఇప్పుడు వరకు కామ్ గా ఉన్నా. మీ వాళ్ళని మూసుకొని కూర్చోమనండి, లేదా నేను కూర్చోబెడతా. ఇంకొకసారి ఎవరైనా లేచి అమ్మాయిల్ని కమ్ ఆన్ నాన్న, వన్ మోర్ టేక్, యాక్షన్. రవి గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. మీ మీద రెస్పెక్ట్ ఇప్పుడు వరకు సైలెంట్ గా ఉన్నా. మీ వాళ్ళని మూసుకొని కూర్చోమంటారా, లేకపోతే నన్ను కూర్చోపెట్టమంటారా? ఇంకొకసారి అమ్మాయిని ఎవరైనా ఏడుపు మొహాలు అంటే వారికి సుర్రు అయిపోద్ది. ఇప్పుడు మాకుంటది ఫెస్టివల్ టైం. ఎందుకనంటే వీళ్ళ చిన్న డాడీ. చిన్న డాడీ ప్లీజ్ డాడీ, నా ఇద్దరు డాడీలు ఎదగొట్టారు డాడీ. మాట్లాడుతుంటే అవలాగాడినా ఇప్పుడు లేవు డాడీ. ఇప్పుడు చెప్పు డాడీ. చూడు, మా అందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాము. దాంట్లో పులి లేడీని వేటాడుతూ ఉంటుంటే, ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల. వాళ్ళ సెకండ్ డాడీ మళ్ళీ దొబ్బింది. ఇంకో టేక్ ఉంది, ఇంకోసారి ఉంది. ఇప్పుడు చెప్పు డాడీ. చూడు, మా అందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాము. దాంట్లో సింహం పులి లేడీని వెంటాడుతూ ఉంటది. అందరు లేడీ తప్పించుకోవాలని కోరుకుంటూ ఉంటారు. సలాడు చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది, జాలిగా కరుగుతూ అనుబంధం. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ బాగా బాధల్లో ఉంది కాబట్టి ఇప్పుడు నా ఫస్ట్ రాములమ్మ లేస్తదే. కమాన్ రే, గుర్తించుకోండి, ప్రతి కుక్క ఒక రోజు మరుగుతుంది. అలాగే మీరందరు ఈ రోజు మరుగుతున్నారు. నేను కొట్టాలనుకుంటే నా చేతి లెవెల్ ఎక్కడ తగ్గిపోతుందో అని నేను కొట్టట్లేదు. లేదంటే నేను కొట్టడం అంటూ మొదలు పెడితే మీ ఏడుపు ఏరులై పారుతుంది. సంజే సింగిల్ టేక్ డాడీ, మళ్ళీ లాస్ట్ టైం లాగానే. ఓ చిన్న డాడీ చూడు. ఆనాడు తెల్ల దొరతనాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు ఎంత గొప్పవాడో, నాడు మన ఏడుపుగొట్టు ఆడవాళ్ళని ఏరిపారేయడానికి మన యాంకర్ రవి తమ్ముడిగా వచ్చాడు. శ్రీముఖి ఆడదానమని చూస్తున్నా, లేకపోతే పుంగి బజాయించేటోని. ఓకే, ఇప్పుడు నా బక్కరాములమ్మ స్టాండ్ అప్. అరే, నేను స్టేజ్ మీద ఉన్నంత వరకే అమాయకురాలి. ఒక్కసారి స్టేజ్ నుంచి బయటకు వెళ్దామా? ఏ సెంటర్ అయినా రెడీ. నైజామా జనగామా, చెమట పట్టకుండా ఏడిపిస్తా. చల్. ఇప్పుడు ఎవరు? అరే మా పెద్ద డాడీ. ఇప్పుడు డైలాగ్ చెప్పినప్పుడు కూడా మళ్ళీ నీ కొడుకుని కింద పడేస్తావా? సార్ మీరు పడతారు డైలాగ్ని. మళ్ళీ ఎత్తిండ్రు నాయన. ఈసారి మనం పడతామంటే కింద ఆల్రెడీ కూర్చున్న వాళ్ళని ఎట్లా వాడేస్తాడో చూద్దాం. అదే మేము మీద ఉన్నాం, మీరు కింద ఉన్నారు అంటే ఆల్రెడీ పడున్నారు. అదే చెప్పు పెద్ద డాడీ. మొలతాడు కట్టినమ్మగా నేను గాజులు తొడుక్కుని ఆడదా, నేను నీకు ఆగ్రహం వస్తే ఏడిపిస్తావేమో, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా వేధిస్తాను. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా,
ఉసిరే వేదన. రెడీ, ఫ్లోలు వచ్చింది, ఫాలో అయిపో, అంతే, ఆగకు. మొలతాడు కట్టిన మగా నేను గాజులు తొడుక్కుని ఆడదాని నీకు ఆగ్రహం వస్తే ఏడుస్తాను, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా ఏదిస్తాను. మూతి మీద కొడితే నీ 32 పనులు రాలిపోతాయి, ఏడు పుట్టుదానా. ఇప్పుడు నా లాస్ట్ రాములమ్మ. రే మీ ఏడుపు కొట్టు మొగాల్ని కాపాడడానికి యాంకర్ లాస్ట్ టేక్, రెడీ. రే మీ సో ఈ రోజు జరిగిన అమ్మాయిల అబ్బాయిలో మా అమ్మాయిలు సూపర్ గా చెప్పారు ఇద్దరు, ఒక ఆవిడ చెప్పలేకపోయింది. అందుకే 3000 రూపీస్ ఫ్రమ్ పటాస్ ఫిల్టర్ బిందాస్. కమ్ ఆన్. సో మా అబ్బాయిలు కూడా సూపర్ గా చేశారు కాబట్టి మా పటాస్ తరపు నుంచి 3 లక్షల రూపాయలు అండ్ అలాగే సాలార్జంగ్ మ్యూజియం, ట్యాంక్ బండ్ అండ్ సంజీవ పార్క్ ముగ్గురికి రాసిస్తున్నాం. రండి. ఇక ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్. జింతా చితా చితా జింతా తా. ఫస్ట్ అమ్మాయిలకి వెరీ సింపుల్, మాస్, ఊర మాస్. బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నెక్కినావమ్మో కండిపెడగని మైసమ్మ, పెద్దపులి నెక్కినావమ్మో కండిపెడగని మైసమ్మ. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నెక్కినావమ్మో కండిపెడగని మైసమ్మ, పెద్దపులి నెక్కినావమ్మో కండిపెడగని మైసమ్మ. అటమేడల మింద అటమేడల మింద అడ్డ 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 అటమేడల మింద ఎలిగిపోనాగులో మామా నాగులో మామా నాగులో మామా నాగులో సరసరమనుకుంటా సాగిపోతాంటే చుట్టుపక్కల ఊళ్ళు చుట్టుపక్కల ఊళ్ళు సాహో అన్నాడు.
సత్తా ఏంటో పెడతాం. స్టెప్ చాలా ఈజీలో ఇవాళ ఏం లేదు. ఒక చెయ్యి నడుం మీద, ఒక చెయ్యి ఇక్కడ, టింగ్ టక్క టిక్ టక్క టింగ్ టక్క టిక్ టక్క టింగ్ టక్క. అప్పుడు టిక్కప్ప అని కింద పడుకో. టింగ్ టిక్ టింగ్ టిక్ టింగ్ టిక్ టింగ్ టిక్ మళ్ళా టింగ్ టిక్ టింగ్ టిక్ టింగ్ టిక్ టింగ్ టిక్ అదే ఇంత కూర్చోండి. వెళ్ళిపోండి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మూడు పిల్లలుగా అది రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌలేస్తున్నది చలి రాత్రి కౌలేస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి దీపాన్ని సమరాన్ని ధూపాన్ని నీ కళలో నా ఒక్కడు పెంచే రూపాన్ని అందించే గారాన్ని పనిపించే గారాన్ని ఎన్నటికైనా నిన్నే నీదాన్ని ఊరించే నిశాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురు మొతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని ఒకరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అడుక్కుపోరా కముడు రసిన Bang.
రక్తాలు పోసేసి రక్తాలు నేను చూస్తాను రక్తాలు